హాయ్ అండి అందరికీ. ఇవాళ బెండకాయ రోటి పచ్చడి నూరుకుందాం రండి. ఒక పావు కిలో బెండకాయలు తీసుకొని 10 నుండి 17 పచ్చిమిర్చి, 4 మీడియం సైజు టమాటాలు తీసుకొని టమాటాలు మధ్య కట్ చేసుకొని పచ్చిమిర్చి టమాటాలు సరిపడా ఆయిల్ పోసుకొని చక్కగా వేపుకున్నామండి. వేపేటప్పుడే జీలకర్ర కరివేపాకు వేసుకున్నాను. అవి మగ్గిన తర్వాత సరిపడా చింతపండు, చిన్న నిమ్మకాయ అంత సైజు పచ్చడికి సరిపడా వేసానండి చింతపండు. ఇది మగ్గిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని దాంట్లోనే బెండకాయ వేసి బెండకాయని కూడా మగ్గబెట్టుకున్నామండి. బెండకాయ మగ్గేటప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నానండి. రోటిని శుభ్రంగా కడుక్కొని చిన్నులపై సరిపడా ఉప్పు వేసుకొని పచ్చడికి సరిపడా ఉప్పు వేసుకొని దంచుకున్నాను. పచ్చిమిర్చి, టమాటోస్, చింతపండు అన్నీ వేసి మంచిగా రుబ్బానండి. రుబ్బిన తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి బెండకాయ కూడా వేసి కచ్చాబిచ్చా దంచానండి. కచ్చాబిచ్చా దంచిన తర్వాత మొత్తం ఒక్కసారి రుబ్బుకొని పెద్ద ఆనియన్ తీసుకొని ఆనియన్ కూడా ఈ చట్నీలో వేసి దంచుకున్నానండి. మొత్తం చట్నీ మంచిగా ఇలా రుబ్బుకొని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకొని వేడివేడిగా రైస్ వండుకొని ఒక ఆమ్లెట్ వేసుకొని, వర్షం పడుతుందండి ఇక్కడ మాకు. ఈ వర్షంలో ఈ వేడివేడి అన్నం, బెండకాయ పచ్చడి, ఆమ్లెటు చక్కగా ఒక ముద్ద తింటుంటే ఎంత బాగుందో. ఈ వెదర్కి ఈ వంటకి చాలా బాగుందండి. నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి.